వైఎస్ఆర్ జిల్లాలో సీమాంధ్ర కోసం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఐక్యంగా ఉండాలని చెప్పి సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకుంటుంది. రోజు రోజుకు ఉధృతమవుతున్నటువంటి పరిస్థితి, ఎక్కడికక్కడ ర్యాలీలు, ధర్నాలు, ఆమరణ దీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు కడప కలెక్టరేట్ ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిత్యానంద రెడ్డి సేవాదళ అధ్యక్షులు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మేధావుల సంఘం అధ్యక్షుడు వివేకానంద రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాము. చెప్పండి, మీరు ఈ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు? ఆమరణ దీక్ష కొనసాగించాలని ఎందుకు అనుకున్నారు? ఆమరణ దీక్ష తీసుకోవడానికి ముఖ్యమైన కారణం విద్యార్థుల్లో, యువతలో, పల్లెల్లో కూడా ఒక స్పందన రావాలి. ఎందుకంటే సమస్య జటిలమైనప్పుడు పల్లెల నుంచి ఉప్పెన లాంటి ఒక భావన వస్తే తప్ప ఖచ్చితంగా దేశంలో జరుగుతున్నటువంటి ఈ విభజన ఏదైతే జరుగుతా ఉందో ఇది రాయలసీమ ప్రజలకి ముఖ్యంగా తర్వాత సమైక్యాంధ్ర కోసం రెండు రకాలుగా కూడా విభజన చాలా రకంగా అన్ని రకాలుగా నష్టం జరుగుతుందని ఆ సందేశాన్ని పల్లెల వాళ్ళకి తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సత్యాగ్రహం మొదలుపెట్టడం. ఈ రోజు చూస్తే స్వచ్ఛందంగా విద్యా సంస్థలే కాదు, వ్యాపార సంస్థలే కాదు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు అందరూ కూడా ఈ రోజు ఉద్యమం బాట పట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కేవలం ఓట్లు సీట్లోనే దానికోసమే ఈ రోజు యూపీఏ గవర్నమెంట్ ఇక్కడ వాళ్లకు సీట్లు రావనే భావనతోనే వాళ్ళు ఈ రోజు రాష్ట్రాన్ని విభజన చేశారు. ఇది చాలా దారుణం. యూపీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏకపక్ష నిర్ణయం వల్ల ఈరోజు రాష్ట్రం అంతా కూడా అగ్నిగుండమైంది. సీమాంధ్ర ప్రాంతం అంతా కూడా ఈరోజు ఉద్యమాలతో ఉధృతంగా ముందుకు నడుస్తా ఉంది. నిజంగా విద్యార్థుల భవిష్యత్తును, వ్యాపారుల భవిష్యత్తును, ఉద్యోగుల భవిష్యత్తును, రైతుల భవిష్యత్తును, ఎవరి భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకోకుండా, ఎవరికి ఏ రకమైనటువంటి క్లారిటీ ఇవ్వకుండా, ఎవరిని సంప్రదించకుండా ఈ రకంగా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం అంటే ఎంత దారుణమో అసలు. నిజంగా ఈ విభజన నిర్ణయం తీసుకునే హక్కు కాదు కదా. ఈ విభజన నిర్ణయం గురించి మాట్లాడే హక్కు కూడా ఈ యూపీఏ ప్రభుత్వానికి నిజంగా లేదని చెప్పాలా. ఈరోజు హైదరాబాద్ ప్రాంతము 56 సంవత్సరాలుగా మనమందరం కట్టిన పన్నుల ద్వారా హైదరాబాద్ నగరం ఈరోజు అంత సుందర నగరమైంది, అంత పెద్ద నగరమైంది, అంత భాగ్య నగరమైంది. ఈరోజు అటువంటి నగరాన్ని ఒక ప్రాంతానికి పూర్తి స్థాయిలో కన్ఫైన్ చేస్తే మరి సీమాంధ్ర పరిస్థితి ఏం కావాలా? మీరు విభజన గురించి మాట్లాడే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే హైదరాబాద్ లాంటి ఒక నగరాన్ని సీమాంధ్రలో కూడా ఒకటి నిర్మించాలా. కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని, రాయలసీమ గానీ మిగతా ప్రాంతాలన్నీ సమానంగా అభివృద్ధి చెందిన తర్వాతనే రాష్ట్ర విభజన చేయాలని, అన్ని వర్గాల వారిని కూడా సంప్రదింపులు జరిపిన తర్వాత రాష్ట్ర విభజన ప్రసక్తిని తీసుకురావాలని చెప్పి ఇక్కడ నేతలు చెప్తున్నారు.